ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో మీ అందరూ కూడా క్షేమంగాను, సమాధానకరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే మేమందరము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు అని మనం చదువుతా ఉన్నాం. మనుషులకు విరోధులు ఎక్కువైపోతూ ఉన్నటువంటి దినాలు. ఈ దినాలలో మనం చూసినట్లయితే స్నేహితులుగా ఉన్నటువంటి మనుషులు కొన్ని దినాలకు విరోధులైపోతా ఉన్నారు. ఇద్దరు పిల్లలు స్కూల్లో కలిసి స్నేహితులుగా ఉన్నటువంటి బిడ్డలు కొన్ని దినాలైన తర్వాత వారు విరోధులుగా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఉద్యోగంలో విరోధము, చదువుల్లో విరోధము, ఇంకా మనం గమనించినట్లయితే వ్యాపారుల మధ్య విరోధము, ఇంకా విరోధము దేశాల మధ్య విరోధము, పరిస్థితులు రకరకాల జిల్లాల మధ్య విరోధము, రాజకీయం మధ్య విరోధము, ఎన్నో రకాలైనటువంటి విరోధమైనటువంటి పరిస్థితులను మనం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. విరోధులు లేనటువంటి వారు ఎవరున్నారండి ఈ రోజుల్లో? మంచి వాళ్ళకి విరోధులు ఉంటారు, మంచి చేసిన విరోధులు ఉంటారు, చెడ్డవారికి విరోధులు ఉంటారు. గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులరా, విరోధులు ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు, పన్నాగాలు బహుశా నీ మీద వారు కలిగి ఉండవచ్చు. ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలు వారు పన్నుండవచ్చు ప్రియులారా. కానీ ఆ విరోధులు ఎన్ని పన్నాగాలు పనినా కానీ నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా చేసేటటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రకరకాలైనటువంటి ఆయుధాలు, రకరకాలైనటువంటి అణువాయుధాలు, రకరకాలైనటువంటి బాణాలు, రకరకాలైనటువంటి ప్రియులారా ఎన్నో రాళ్ళు రప్పలు మనుషుల మీద విరోధులుగా ఉన్నటువంటి వారు, నీతిమంతుల మీద, మంచివారి మీద ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నటువంటి ఈ దినాలలో నీవు మంచి పనులు చేసి కూడా, నీవు నీతికరంగా జీవించినప్పటికీ కూడా, నీవు ఎన్నో రకాలుగా మనుషులకు రకరకాల మంచిని పంచినప్పటికీ కూడా ప్రియులారా, విరోధ స్వభావం కలిగినటువంటి ప్రజలు ఎంతో మంది ఈ భూలోకంలో ఉన్నారు. అయితే దేవుని వాగ్దానం ఏంటంటే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. వాళ్ళు బహుశా నీ మీద విరోధముగా రకరకాల ఆయుధములు ప్రయోగించవచ్చు, అయినా సరే ఆ ఆయుధాలు అవి ఫలించకుండా ఉండటానికి దేవుడు ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా పటాపంచలు చేసే దేవుడుగా కనబడుతున్నాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైనా, ఏ మాట అయినా, ఏ పని అయినా, ఏ శక్తి అయినా సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా నిరుత్తరులుగా, అవన్నీ కూడా పని చేయకుండా చేయటానికి మన దేవుడు సమర్థమైనటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. కాబట్టి భయపడకు, అధైర్యపడకు, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు, శిష్యులకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, నోవహుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఇంకా రకరకాల ప్రవక్తలకు, దావీదుకు, ఇంకా మనం గమనించినట్లయితే సమూయేలుకు తోడుగా ఉన్నటువంటి దేవుని, అదే దేవుణ్ణి నీవు నేను కొనియాడుతాం. అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ కార్యాలు చేసినటువంటి దేవుడు నీ పక్షాన ఈ దినము కూడా కార్యము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, భయపడకు, ధైర్యం కలిగి ఉంటావు. నీకు విరోధముగా ఎన్నో ఆయుధాలు రూపించబడ్డప్పటికీ అవి నీ మీద పని చేయకుండా నీకు ఒక షీల్డ్ని దేవుడు ఏర్పాటు చేశాడన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు. ప్రభు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేసి నీకు విరోధముగా రూపించబడినటువంటి ప్రతి ఆయుధాన్ని కూడా వర్ధిల్లకుండా దేవుడు చేసినటువంటి దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.
మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ సేవకుని ద్వారా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. విన్న ప్రతి ఒక్క హృదయాల్లో దీవించి ఫలింపును దయచేయండి తండ్రి, నెరవేర్చండి ప్రభువా. అవును ప్రభువా, మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పి ఉన్నారు తండ్రి యేసయ్యా. అయా, ఈ లోకంలో తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయన నా తండ్రి రకరకాల తండ్రి విరోధంగా ప్రయత్నం చేయించుండగా బిడ్డల మీద తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి నాయన ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన అయా, ఎవరు కూడా ఎవరి మీద నా తండ్రి విరోధంగా ఉండకుండా తండ్రి ప్రేమ కలిగి జీవించటకు ప్రతి ఒక్క బిడ్డలకు సహాయం చేస్తారని నమ్ముచు, ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క జీవితాల్లో మీరు నెరవేరుస్తారని నమ్ముచు, యేసయ్య అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.